ఓకేనా. చాలా సందర్భాల్లో హరీష్ రావును దేవుడు అని చెప్పేసి నీ నోటితో చెప్పేసి చెప్పినావు. ఇప్పుడు హరీష్ రావు నీకు ఏ రకంగా సన్నిహితంగా ఉన్నాడు, ఇప్పుడు ఎట్లున్నాడు నీతో? అయితే ఆయన ఒక పాలకుడు, ఫస్ట్ రాజ్యాంగ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి. అతనికి మాకేం శత్రుత్వం లేదు. కాకపోతే అతను మా మీద కక్షపూరితంగా కొన్ని విషయాలు వ్యవహరించాడు. కొన్ని విషయాలు బయటకు అంతకుముందు చెప్పలేను. ఎప్పుడైతే చాలాసార్లు నన్ను టార్గెట్ చేసిండు హరీష్ రావు. ఎప్పుడైతే నా కొడుకు విషయంలో అనవసరమైన విషయాలలో గెలికిండో దానికి ప్రత్యక్ష సాక్షులు ఓల కాదు, అతను దగ్గరుండే ఓఎస్డీ ఆఫీసర్లు, అతని దగ్గర ఉండే గన్మెన్లు, అతని దగ్గర ఉండే ఇప్పుడు ఉన్న కొంతమంది పాలకులు, వాళ్ళే ప్రత్యక్ష సాక్షి. నేనేదో దాన్ని నేను నిరూపించిన అవసరం లేదు. వాళ్ళ గుండె మీద ఒట్టేసుకొని వాళ్ళ పిల్లల మీద ఒట్టేసి అయినా సరే తెలుసుకుంటుంది. నా కొడుకు బాగాలేనప్పుడు నా మీద చాలా వివక్ష చూపెట్టిండు. ఎంతంటే ఒకసారి అకౌంట్ బ్లాక్ చేద్దాము, సీజ్ చేద్దాము, వాళ్ళ మీద కేసు వేద్దాము, నాకు వచ్చే ఫండింగ్ మీద చాలా రకరకాల రూమర్స్ కాదు డైరెక్ట్ చెప్పిండు. బయట కూడా తెలియని రూమర్స్ ఎన్నో లేపిండు. సో నన్ను ఉద్యమంలో కాపాడినప్పుడు ఆ ఉద్యమ నేపథ్యానికి సంబంధించిన విషయంలో హరీష్ రావు వేరే అనిపించింది. కానీ తనలో ఒక రకమైన వ్యక్తి ఉన్నాడు, ముసుగేసుకున్న వ్యక్తి ఉన్నాడు అనేది మనకు తెలియదు కదా. అప్పుడు నా ప్రాణాలు కాపాడినప్పుడు కావచ్చు, నా గురించి అప్పుడు మాట్లాడినప్పుడు కావచ్చు, అని ఓకే మనకు ఒక మంచి నాయకుడు ఉన్నాడు. సిద్దిపేట నుంచి ముందు నుంచి మేము హరీష్ రావును మొన్నటిదాకా మేము హరీష్ రావుని అభిమానించినామే. కానీ తనలో ఉన్న ఒక చెడు ప్రవర్తన, తనలో ఉన్న ఒక యాటిట్యూడ్, తనలో ఉన్న ఒరిజినాలిటీ బయటకు వచ్చిన తర్వాత అసలు ఈయనేంది ఇట్లా మాట్లాడుతుండు, ఈయనేంది ఇంత చిల్లరగా వ్యవహరిస్తుండు, ఇన్ని రోజులు ఇతను మనం అభిమానించింది ఇది కాదు కదా. మనం హరీష్ అన్నని ఏ విధంగా చూసుకున్నాము, అరే ఒక లెజెండరీ పర్సన్, ఒక విజన్ ఉన్న మనిషి, కాంట్రవర్సీకి పోని వ్యక్తి, మళ్ళీ సబ్జెక్ట్ ఏదైనా మాట్లాడితే పర్ఫెక్ట్గా మాట్లాడతాడు అన్న వ్యక్తి. ఇప్పుడు వరుస బట్టి ఇప్పుడు ప్రజలకు తెలియదా, మేధావులకు తెలియదా, తన దగ్గర ఉన్న అనుచరులకు తెలియదా, తనను నమ్మిన అనుచరగానం, ఇప్పటిదాకా జెండాలు మోస్తున్న అనుచరగానం తెలియదా, ఆయన ఆడే అబద్ధాలు కావచ్చు, అప్పటికప్పుడు ఆయన తప్పించుకునే ధోరణి కావచ్చు, అసలు ఆయనలో ఉన్న కోణం కావచ్చు, ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఎవరైనా సరే, నేనే కాదు ఎవరైనా సరే, ఆయన ఈ హీరో ఎట్లా అనుకుంటుంది. ఓకేనా. సో అభిమానము, దేవుడు అంటే ప్రాణం కాపాడినప్పుడు దేవుడిలోకి అవుతాడు. ఇప్పుడు మా మీద వివక్ష చూపించుకున్నప్పుడు మేము దయ్యమే మనము. సో ఆయనకు కాలం కలిసినప్పుడు చేస్తుంది. ఓకేనా.